ఒక భారీ కార్యక్రమమే నిర్వహించాలి. పెడితే అది బాక్స్ బద్దలయ్యేటట్టు ఉండాలి. లేదంటే ఏదో కార్యక్రమంలాగా ఉండకూడదనేటటువంటి యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఘనమైన కార్యక్రమమే రాఫ్తాడులో జరిగినటువంటిది. లక్షలాది మందితో జరిగినటువంటి కార్యక్రమం. ప్రతిసారి కూడా అంటే తను ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఎదురయ్యేటటువంటి సవాల్ మిగతా వాళ్ళు ఓ పక్కన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇట్లా ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు. లక్షలాది మందిగా ప్రొజెక్షన్ ఇప్పుడు వర్కౌట్ కాదు. మొన్న అప్పుడు లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్లాన్ చేశారు. అట్లాంటిది చేయాలంటే మొత్తం హార్డ్ వర్క్ విపరీతంగా చేయాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అటు తెలుగుదేశం ఖర్చు పెట్టాల్సిందే, వైసీపీని ఖర్చు పెట్టాల్సిందే. అయితే అది పక్కా ప్లానింగ్తో జరగాలి. అది వాళ్ళు ఒక్కటి చేస్తే ఈయన రాష్ట్ర వ్యాప్తంగా 4 చేయాలనుకున్నారు. ఇప్పుడు జరిగినటువంటి 3వది సిద్ధం కార్యక్రమానికి సంబంధించి చూస్తే రాప్తాడు సభ అన్నటువంటిది ఓ రకంగా భారీ హంగామా పూర్తి స్థాయి సక్సెస్ అయిందని చెప్పాలి. లక్షలాది మందితో నియోజకవర్గం నుంచి 500 వెహికల్స్, అది బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, చేరుకున్నారట. టోటల్గా రాయలసీమ నుంచి 42 నియోజకవర్గాల నుంచి చేరుకున్నటువంటి వాళ్ళతో ఇంత హైలైట్ నిండుగా అన్నటువంటిది కనబడుతోంది. ఇది ప్రధానంగా ప్లాన్ చేసుకొస్తున్నటువంటి కార్యక్రమం కావడంతో ఇంకోటి ఏమైపోతుందంటే దీంతో కార్యకర్తలో ఒక ఉత్సాహం, ఒక ధైర్యం, మనకి జనం బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు ఎందుకు చెప్తారు జగన్మోహన్ రెడ్డి సభ చూస్తే భయపడిపోతాడు, వణికిపోతాడని, అంటే ఆ జనం చూసారా మాకు ఇంతమంది వస్తున్నారు అని చెప్పడం, ప్రత్యేకించి గుర్తు చేయడం. ఇక్కడ ఆ నేల ఈనిందా అన్నటువంటి జనాన్ని చూపించడం ద్వారా వీళ్ళు దానికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్గా రాఫ్తాడు సభ సక్సెస్ అయింది. అదే సందర్భంలో ఎన్నికల సమరానికి సంబంధించి కార్యకర్తల గణాన్ని సన్నద్ధం చేసేటటువంటి కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పచ్చు.